పర్లేదండి. ఎవరి సమాజం ఏంటండి ఇలా అయిపోతుంది, అలా అయిపోతుంది, పిల్లలు ఇలా అయ్యారేంటండి, ఎవరిది సమాజం ఇలా అయిపోయిందండి, ఎవరసలు ఏంటండి ఇలా అయిపోయారు, స్త్రీలు ఏంటండి ఇంత బొత్తిగా దారుణంగా ప్రవర్తించారు, ఎవరి చట్టాలు ఏంటండి, అసలు ఎవరికి భయపడట్లేదండి ఎవరు కూడా, ఎందుకండి ఇంత దారుణంగా చెడిపోయిందని మనం చూస్తుంటే సహజంగా మనకు బాధ కలుగుతుంది. నిజమే. ఒకప్పుడు లోతు కూడా సుధమును చూసి చాలా బాధపడ్డాడట. రోజు తన నీతి గల తన మనసును ఆయన నొప్పించుకుంటూ ఉన్నాడట. మార్చే ప్రయత్నం చేద్దాం మారుదాం అనుకున్నాడట. మార్చగలిగాడంటే మార్చలేకపోయాడు. అలా అని దేవుడిని వదిలేశాడా? ఆ తర్వాత దేవుడు తనేంటో చూపించాడు. ఈరోజు మన ప్రయత్నం కూడా లోతు గారిలాగా మారుతాం మార్చే ప్రయత్నం, ఇదంతా మార్చే ప్రయత్నం. మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక మన ప్రయత్నం ఎంత చేసినా ఇక మారదు ఈ సమాజం అనుకున్న రోజు ఏమో అగ్నిగంధకాలే కురిపిస్తాడో, అగ్ని వడగండ్లే కురిపిస్తాడో, తుఫానే రప్పిస్తాడో, లేదా కాళ్ళ కింద నేలే కదుపుతాడో, లేదా గాలినే రప్పిస్తాడో, లేదా మళ్ళా తెగుళ్ళే వైరస్లే రప్పిస్తాడో, అది ఆయన చేతిలో ఉన్నది. ఏది ఏమైనా దేవుని చేతిలో పడుట భయంకరము అన్నాడు. ఆయన చేతిలోనికి వెళ్ళక ముందే దేవుడు నీకు సమయం ఇవ్వగానే ఆలోచించి బ్రతుకును సరిచేసుకుంటే మంచిది అనేది ఈ సభలో చెప్పేటువంటి ఈ సందేశం. ప్రార్థన చేసుకుందాం.